హలో హాయ్ ఈరోజు మాది ఫస్ట్ రోజు డైట్ ఎలా చేస్తామో చెప్తాను. మాకు ఈరోజు ఏమేమి చేయాలో మాకు ముందు రోజే డాక్టర్ వెన్నెల గారు పంపించారు. రోజంతా ఎలా తినాలనేది ప్లానింగ్ మొత్తం పంపించారు. ఇక మేము నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నాము. ఏమేమి నానబెట్టుకున్నామో చెప్తాను. పొద్దున ఈరోజు మేము పొద్దున్నే లేచినాము. పొద్దున్న 6 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళొచ్చినాం. వాకింగ్ చేసి వచ్చినాక కొన్ని వాటర్ కూడా తాగినాం. ఫస్ట్ వాటర్ ఒక గ్లాస్ తాగి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత వేడి నీళ్ళు వేడి చేసుకొని లెమన్ జ్యూస్ తాగిన. ఒక గ్లాసులో హాఫ్ లెమన్ వేడి నీళ్ళలో వేసుకొని పెట్టుకొని తాగాను. తర్వాత 9 o'clock టిఫిన్ చేయాలి. టిఫిన్ అంటే ఇడ్లీ దోశ కాదు, అయితే ఇడ్లీ దోశ అనుకోగలరు. హెల్దీగానే తినాలి, టిఫిన్ అయినా లంచ్ అయినా ఏదైనా. ఇప్పుడు టిఫిన్ కూడా ఏమేంటో చెప్తాను. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏవైనా డ్రై ఫ్రూట్స్ 2-3 రకాలు తీసుకోవాలి. నైట్ నానబెట్టేసుకోవాలి. ఒక రోజు ముందే నైట్ నానబెట్టుకోవాలి. ఇక చూపెడతాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. మేము ఒక రోజు ముందే నైట్ నానబెట్టేసుకున్నాము. తర్వాత ఒక పండు, ఏదైనా పండు వేసుకోవాలి. సగం పండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వడపోసుకొని తాగాలి. డైరెక్ట్ ఇలా తినకూడదు. అసలు ఇట్లా నానబెట్టుకున్నాం కదా అట్లనే తినాలి అని అట్లానే తింటాం కదా బాదం కూడా. అట్లా కాకుండా నైట్ నానబెట్టుకొని పొద్దున మిక్సీకి వేసుకుని తాగాలి. మళ్ళీ ఈ గ్లాస్ కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి. వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందంట. ఇప్పుడు ఇవి నానబెట్టుకున్నాం. నైట్ నానబెట్టేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని వడ పోసుకొని తాగాలి. ఇప్పుడు మిక్సీ పడతాను. వాటర్ ఇన్ని ఒకటేసారి వాటర్ తీసేస్తున్నాం. వాటర్ ఎక్కువ వేసేసాం అనుకో అవి సన్నగా అవ్వదు, అందుకని వాటర్ తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు వేసేసుకుంటున్నాం. దానిమ్మ గింజలు మన డైటింగ్కు చాలా ఉపయోగపడుతుంది. మిక్సీ పట్టేసుకోవాలి. వడవసుకుంటున్నాం. వడవసుకొని కూడా మొత్తం తాగొద్దు. ఇది నాకు మా అమ్మాయికి ఇద్దరికని చూపెట్టినా. ఇది ఇద్దరిది. 200 ml తాగాలి. జ్యూస్ కూడా ఎక్కువ కూడా తాగొద్దు. ఇది సపోసినాక 200 ml తాగాలి, ఎక్కువ తాగొద్దు. ఇదేమో మా చిన్న మిక్స్. ఇది ఇక్కడ 200 ml వచ్చింది, ఇక్కడ 300, ఇక్కడ 200 ఉంది. తర్వాత ఇందులోకి ఇది వేసుకోవాలి పొడి. గోధుమ గడ్డి ఇది. ఆ పొడి వేసుకొని తాగాలి. ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇట్లా ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కలర్ఫుల్గా మంచిగా ఉంది. సామాన్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఎంత కష్టమైనా సరే ఎట్లయినా తగ్గాలన్నాము అనుకొని మేము అసలు ఆమె చెప్పంగానే వస్తువులన్నీ తెచ్చుకోండి అని చెప్పంగానే 3 రోజుల వర్షం ఉందని, అయినా వర్షం వల్ల ఎట్లయినా డైట్ చేయాలి, తగ్గాలని వర్షంలో వెళ్ళి అన్ని సామాన్లు మేమే వెళ్ళి తెచ్చుకున్నాము. తాగుతుందా ఎట్లుంటుందో చెప్తాను. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. ఈరోజు అంతా ఎట్లా ఉండాలో చెప్తాను. రోజు ఇడ్లీ దోశ తినే మనము ఇలాంటివి తాగితే ఉండగలమా లేమా అని డైట్ ఎలా ఉంటుందో మళ్ళీ అయిపోయినాక కూడా ఎక్స్పీరియన్స్ చెప్తా. రోజు అంటే నచ్చింది. డైట్ చేయడానికి ముందే మనకు ఏమేమి లిస్ట్ కావాలనో రాసిస్తారు మేడంలు. అవన్నీ ముందే తెచ్చి పెట్టుకోవాలి. మనకు రోజు ఏమేమి అనుకోవాలో అప్పుడప్పటికి పోయి తెచ్చుకోం కదా, ముందే రాసిస్తుంది. మంచిగా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. ఎన్ని అనం వస్తున్నాయి అసలు డైట్ చేయడానిక, పెరగడానిక, తగ్గడానిక అర్థమే కాదు. ఈ సెల్ఫ్ మొత్తం డైటింగ్ ఇవి కావు. ఈ కింది ఇంకా ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ పెట్టనే లేవు, ఖాళీ వేరేటి చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. ఇక్కడ పెట్టినాము అన్ని డ్రై ఫ్రూట్స్. ఇవి మనం రాసిచ్చింది. ఇంకా వెజిటేబుల్స్, పండ్లు అవి కూడా ఉన్నాయి.
అవన్నీ తినుకుంటేనే మంచి ఏ టైంకి ఎంత తినాలో చెప్తారు. అట్లా తినుకుంటేనే తగ్గొచ్చు. చాలా మంది తగ్గారంట. నేను కూడా వేరే వాళ్ళని తెలుసుకున్నాక వెళ్ళాను. నేను కూడా తగ్గుతానే నమ్మకం నాకైతే చాలా ఉంది. మమ్మీ ఇందాక బ్రేక్ఫాస్ట్ అయితే చేసినావు, ఇప్పుడు లంచ్కి ఏం చేస్తున్నావు మమ్మీ? డైట్ కదా. క్యారెట్ ఫ్రై, చిక్కుడుకాయ వండుతాను. చిక్కుడుకాయ స్వీట్ కార్న్ వేసి వండాలి. చిక్కుడుకాయ కర్రీలా, మళ్ళీ క్యారెట్ కర్రీలా స్వీట్ కార్న్ వేసి ఇంకా ఫ్రైలా వండుకోవాలి. నాకు కూడా ఇప్పుడు ఇదేనా డైటింగ్? ఇద్దరికి నాకు సేమ్. మీకు డైటింగ్ అవసరం లేదు కానీ ఇక నువ్వు కూడా వేయాల్సింది. ఇదేమో నువ్వుల పొడి వేయాలి లాస్ట్కు. మనం దించుకునే ముందు కొంచెం నువ్వుల పొడి వేసి కొన్నిసార్లు కొంచెం వేడైనాక దింపేసి తింటే బాగుంటుంది. అవును, మనం రోజు వండుకుంటాం కదా, అది ఇది వేరా? వేరే ఇది. ఇందులో కొంచెమే ఆయిల్ వేసి వండాలి. డైట్ కోసం కదా, కొంచెం ఆయిల్ వేసి వండాలి. మళ్ళీ మనం అన్ని మసాలాలు కూడా వేసుకుంటాం కూరలలో. అట్లా కాకుండా ఖాళీ ఇలా నువ్వుల పొడి ఒకటి, మళ్ళీ పచ్చిమిర్చి కారం వేసే ఉండాలి. ఆయిల్ కూడా ఆలివ్ ఆయిలే వాడాలి. కొంచెమే వాడాలి. ఒక కర్రీకి ఒక స్పూన్ కూడా వాడదు, కొంచెం తక్కువనే వాడాలి. ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వాడాలి. అమ్మ, మా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. కొత్త కొత్త ఆయిల్, కొత్త కొత్త రెసిపీస్. ఆలివ్ ఆయిల్ మళ్ళీ ఇది కూడా వాడచ్చు. నెయ్యి అయినా సరే, మళ్ళా వేరుశనగ పప్పు నూనె కూడా వాడచ్చు. మరి ఇప్పుడు రైస్, మరి వైట్ రైసేనా? రైస్ మాత్రం బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అయినా సరే, మళ్ళీ బ్లాక్ రైస్ అయినా సరే, మూడిట్లో ఏదైనా వాడాలి. కిన్నోవా కూడా వాడచ్చు. ఇక ఎక్కువ మేమైతే బ్రౌన్ రైస్ వాడతాం అనుకుంటున్నాం. అమ్మాయి కూడా అప్పుడు బ్రౌన్ రైస్ బాగా తినేది. ఇప్పుడు ఇక ఆమెకు కూడా బ్రౌన్ రైస్ అంటే చాలా ఇష్టం. వైట్ రైస్ అస్సలు ఇష్టం ఉండదు. ఇది చిక్కుడుకాయ స్వీట్ కార్న్ వేసి చేస్తున్నా. ఇది కూడా ఫ్రై. ఫస్ట్ ఉడకబెట్టుకొని మళ్ళీ మంది వేస్తున్నా. ఇదేమో క్యారెట్ చిక్కుడుకాయ ఫ్రైలు ఉన్నాయి కదా. ఫ్రైలు ఉన్నాయని మంచిగా ఎక్కువ తినొద్దు. కొంచెమే బ్రౌన్ రైస్ పెట్టుకొని, ఎక్కువ కర్రీస్ పెట్టుకొని కలుపుకొని తినాలని చెప్పారు. ఇక ఎట్లా తింటేనేమో. నేనైతే వైట్ రైస్ మంచిగా పప్పు వేసుకొని చికెన్ వేసుకొని తినేదాన్ని. ఇక ఇప్పుడు వీటితో తినాలి. డైట్ కోసం సన్నగా కావడానికి ఇక కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు లంచ్ టైం అంటే ఏదో 1 o'clock 12కు 1కు కాకుండా 11కే తినమన్నారు. ఎక్కువ ఆకలి అయినాక ఎక్కువ అన్నం తినేస్తామని. 11కి అయితే అంత ఆకలి అవ్వదు కదా రైస్ తింటే. 11కే తినేసేయాలి. 11కి తింటే కొంచెం ఆకలి తగ్గుతుంది, మంచిగా ఉంటారని 11కే తినాలి. ఇప్పుడు తినడానికి పెట్టుకుంటున్నా. 11 అవుతుంది టైము. 11కి స్టార్ట్ చేస్తున్నాను. మంచిగా బీన్స్ స్వీట్ కార్న్ కర్రీ. ఫస్ట్ టైం ఇట్లా స్వీట్ కార్న్ వేసి తింటున్నా. బీన్స్ మామూలుగా తింటాం కదా, ఇట్లా ఈ ఫ్రై లాగా తిన్నాను. ఇప్పుడు బ్రౌన్ రైస్. అసలు తొందరగా ఉడకదు, చాలా సేపు ఉడుకుతుంది. అందుకని నేను కుక్కర్లో పెట్టినా. ఫస్ట్ 2 hours నానబెట్టాను బ్రౌన్ రైస్. ఒకటి చిన్న కప్పేడంతా, నాకు మా అమ్మాయి కాబట్టి చిన్న టీ గ్లాస్ అంతా నానబెట్టేస్తాను. ఇప్పుడు బ్రౌన్ రైస్ ఇంతే, ఒకటే చెంచా. ఇది నా లంచ్. ఇప్పుడు 11కు తినేసేయాలి. తిని ఇక సన్నగా అవుతారు. కాకపోతే ఇదంతా కర్రీస్ ఎక్కువ తింటాం కాబట్టి ఆకలి కాదనుకుంటున్నాం. అన్నం తక్కువ తింటాం. రోజు అన్నం ఎక్కువ తింటాం, కూరలు తక్కువ తింటాము. ఈరోజు కూర ఎక్కువ, అన్నం తక్కువ. ఇదంతా తిన్నాక కూడా ఆకలికి ఉంటానా ఉండనా చూద్దాం. ఇక